దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీరు చేస్తున్న పని అంతటిని దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక లేఖనాన్ని మనము చదువుకుందాము. రూతు 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఏరుకునుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకునవచ్చును, ఆయమ్మను అవమానపరచకుడి. ఇక్కడ రూతు పరిగె ఏరుకోవడానికి ఆయమ్మ కూర్చున్న స్థలములో నుండి, భోజనం చేసిన స్థలములో నుండి ఆయమ్మ పరిగెరుకోవడానికి లేచింది. ఆయమ్మ ఎప్పుడైతే పరిగెరుకోవడానికి సిద్ధపడి లేచిందో ఎమ్మడే బోయాజు గ్రహించి ఎమ్మడే పనులు చేసే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళతో అంటున్నాడు, రూతు మన చేనులో మీ మధ్య పరిగె ఏరుకుంటుంది, మీరు ఏరుకునివ్వండి. ఆ యమ్మను అంతేకాకుండా అవమానపరచద్దండి. ఆ యమ్మ ఏరుకుని, ఆ యమ్మ ధాన్యము సమకూర్చుకొని మీరు ఎలాంటి ఆటంకము చేయొద్దండి, ఆ యమ్మని ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దండి. అంతేకాకుండా మీరు ఆ యమ్మని అవమానపరచవద్దు. ఈనాడు అవమానపరిచేవారు కూడా దెన్నిగా ఉన్నారండి. కడుపుండ తిన్నవాడు అంటాడంట, ఇంకా నువ్వు తినలేదా, ఎందుకు తినలేదు అంటాడంట. కాబట్టి మంచి కొత్త బట్టలు ధరించుకొని, పండగ వచ్చింది కదా నువ్వు కొత్త బట్టలు ధరించుకోలేదా అని అవమానిస్తారంట. కాబట్టి అవమానించాల్సిన అవసరము లేదు. బాగానే ఉండవు కదా, పని చేసుకోవచ్చు కదా, మాతో పాటు కూలి పనికి రావచ్చు కదా అని కూడా అవమానించవచ్చు. అయితే బోయాజు అంటున్నాడు, ఆ యమ్మను అవమానించొద్దండి, ఆ యమ్మ మీ మధ్య పరిగె ఏరుకుని, ఆ యమ్మ ధాన్యము సమకూర్చుకొని, ఆ యమ్మ అత్తయు సమృద్ధిగా భోంచేయని అని పని వాళ్ళతో చెప్పుతూ ఆయమ్మను అవమానించొద్దండి కూడా చెబుతూ ఉన్నాడు. మనం కూడా దేవుని నమ్మిన బిడ్డలము ఇతరులను అవమానపరచవద్దు. ఇతరులు ఎలాంటి వాళ్ళైనా సరే మనము వాళ్ళను చేర్చుకోవాలి. అవసరం వచ్చే బుద్ధి మాటలు చెప్పు, మంచి గుణం వచ్చే మాటలు చెప్పు, మంచి మేలుకువ కలిగే మాటలు చెప్పు. మళ్ళీ వాళ్ళని ఏం చేయాలంటే మనం చేర్చుకునే వారంగా ఉండాలి. వాళ్ళని అవమానపరిచేవారుగా ఉండకూడదని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. బోయాజుకున్న ఈ మంచి మనసును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాంటి మనసు నేను కానీ మీరు కానీ కలిగి ఉండాలని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. రూతు తండ్రి పరిగె ఏరుకోవడానికి లేచినప్పుడు బోయాజు తండ్రి పని వాళ్ళ మధ్య నిలబడి ఆ యమ్మ పరిగె ఏరుకునిమ్మండి, అంతేగాక ఆ యమ్మను అవమానపరచవద్దు అని పనివారికి ఆజ్ఞ ఇచ్చినట్టు మేము చూస్తున్నాము. తండ్రి బోయాజుకున్న మంచి మనసును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ బోయాజు వలె మంచి మనసు కలిగి ప్రభా మంచి ప్రేమ కలిగి ఉండాలని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.